అండ్ మనం చూస్తే కనుక బెంగళూరు రోస్ ఆనియన్ లేదా గులాబీ ఎర్రులి అనేది చాలా ఫేమస్ ఉంది. 2015లో ఈ బెంగళూరు రోస్ ఆనియన్ లేదా గులాబీ ఎర్రులికి జిఐ ట్యాగ్ కూడా వచ్చిందనమాట. దాంతోపాటు ముఖ్యంగా మనం ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేసే ఆనియన్స్ లో స్కార్లెట్ ఆనియన్స్ అనమాట, మంచి ముదురు రంగు కల ఆనియన్స్, వీటి వాసన కూడా చాలా ఘాటుగా ఉంటుందంట. 2025-26కు సంబంధించి అంటే వచ్చే సంవత్సరం 2025-26 సంవత్సరాలు కలుపుకుని దాదాపు 1.8 to 2 మిలియన్ టన్స్ ఆఫ్ ఆనియన్స్ అనేవి మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇది మేజర్గా కూడా ఇదంతా ఎక్కువగా ఆఫ్రికాకి వెళ్తాయంట. అండ్ దీనికి సంబంధించి భారతదేశం కూడా ఆనియన్స్ మీద 20% ఉండే ఎక్స్పోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో అది రీసెంట్గా మనం తీసేసామంటే దానివల్ల ఆనియన్ ఎక్స్పోర్టర్స్ అనేవాళ్ళు బాగా చేయగలుగుతున్నారు, బయటికి పంపించగలుగుతున్నారు. భారతదేశంలో కనుక చూస్తే కనుక మహారాష్ట్రలో ఎక్కువగా ఉల్లిపాయలు పండుతాయి, తర్వాత మధ్యప్రదేశ్, కర్ణాటక. అండ్ మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ అనమాట. ఈ దేశాలకి ఎక్కువగా మన ఆనియన్స్ వెళ్తాయి. ఆఫ్రికా కావచ్చు, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్. మనం చూస్తే కనుక 2025లో ప్రపంచంలోనే అత్యధికంగా ఎర్రుల్లి అంటే ఉల్లిపాయల్ని ఎగుమతి చేసిన దేశంలో భారతదేశం టాప్ అనమాట. గ్లోబల్ ఆనియన్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉల్లిపాయలు ఎక్కువ పండిస్తున్న దేశంలో కూడా లాస్ట్ ఇయర్ చూస్తే భారతదేశం టాప్ అనమాట. సో మన ఉల్లిపాయలు మన వంటింట్లోనే కాదు, ప్రతిరోజు మన వంటలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల వంటింట్లో చాలా మందికి నచ్చే ఉల్లిపాయలే, చాలా మంది కోరుకునే ఉల్లిపాయలే మనం అనమాట.